అందరికీ వందనాలు. యేసు ప్రభువు వారి నామంలో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తాను. ఇదేమో నా సంఘంలో చాలా మటుకు చాలా చోట్ల కూడా వస్తున్న సమస్య ఏంటంటే, ప్రాముఖ్యంగా సిఎస్ఐ చర్చెస్లో ఉండినటువంటి సమస్య ఏంటంటే, కొంతమంది సిఎస్ఐ చర్చెస్లో ఉండినటువంటి సిద్ధాంతాలకు వేరే సంఘాలకు కాస్త సైద్ధాంతిక సమస్యల వల్ల చాలా మటుకు మనకు వస్తున్న సవాళ్ళు, మొదటిది స్త్రీలు ముసుగు వేసుకోవాలి. పౌలు భక్తుడు స్త్రీలను ముసుగు వేసుకోమని చెప్పాడు కదా, కాబట్టి స్త్రీలు ఖచ్చితంగా ముసుగు వేసుకోవాలి అన్నది ఒక రకమైనటువంటి సమస్యగా సంఘాల్లో కనబడుతుంది. సో నేను ప్రాముఖ్యంగా ఈరోజు పౌలు భక్తుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో చెప్పబడినటువంటి మాటను ఈరోజు మీకు జ్ఞాపకం చేయబోతాను. మొదటిదిగా ఈరోజు ఈ భాగంలో పౌలు భక్తుడు స్త్రీ తల మీద ముసుగు వేసుకోవాలి అనే అంశం మీద మాట్లాడుతూ ఏమంటా ఉన్నాడంటే, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకున్నాడే అని మొదట కొరింథీ సంఘంతో ఆయన మాట్లాడడం చూస్తాం. తర్వాత ఆయన చెప్పినటువంటి మాట విషయం అంటే, అన్ని విషయములలో నన్ను జ్ఞాపకం చేసుకొనొచ్చు, అప్పగించినటువంటి కట్టడలు అనుసరించుచున్నారని మెచ్చుకొనుచున్నాం మిమ్మల్ని అని కొరింథీ సంఘంతో మాట్లాడతాను. పౌలు భక్తుడు చాలా చక్కటి మాటలు జ్ఞాపకం చేస్తాడు. అది మనకి ఇక్కడ కనబడుతున్నటువంటి మాట చూస్తాం మనం. 3వ వచనంలో ఉంటుంది, ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలుసుకున్న వాళ్ళని కోరుచున్నాను. సో మొదటిది ఏంటంటే, ఇక్కడ చెప్పబడినటువంటి మాట, క్రీస్తుకు దేవుడు శిరస్సు అయి ఉన్నాడు. మనం కింద నుంచి మనం వెనక్కి ఒకసారి ఆ వచనాలను చదివితే, క్రీస్తుకు దేవుడు శిరస్సు అయి ఉన్నాడు, ప్రతి పురుషునికి క్రీస్తు శిరస్సు అయి ఉన్నాడు, ప్రతి స్త్రీకి పురుషుడు శిరస్సు అయి ఉన్నాడు. ఇంత చక్కటి మాటలు చెబుతూ ఇవి మీరు తెలుసుకోవాలి అని చెబుతూ ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, ఏ పురుషుడైతే తల మీద ముసుగు వేసుకొని ప్రార్థన చేస్తాడో, ప్రవచిస్తాడో, అతడు తన తలను అవమానం చేయనంటే తన తల అయిన క్రీస్తును అవమానం చేయను. రెండవది, ఏ స్త్రీ తల మీద ముసుగు వేసుకొనక ప్రార్థన చేయునో ప్రవచించునో ఆ స్త్రీ తన తలను అవమానం చేయును, అనగా తన భర్తను అవమానం చేయును అని అర్థం. ఇది పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎందుకు ఒకవేళ ఈ పౌలు భక్తుడి మాటలను ప్రత్యేకంగా చెప్పడం జరుగుతుంది. ఈ భాగంలో మనం చూస్తూ ఉన్నప్పుడు, స్త్రీ ముసుగు వేసుకొనని ఎడల ఆమె తల వెంట్రుకలను కత్తిరించుకొనవలెను, కత్తిరించుకొనుటైనను క్షౌరం చేయించుకుంటైనను స్త్రీ అవమానమైతే ఆమె ముసుగు వేసుకొనవలెను అంటూ కొన్ని విషయాలు ఇక్కడ పౌలు భక్తుడు జ్ఞాపకం చేశాడు. స్త్రీ ముసుగు వేసుకోకపోతే వెంట్రుకలు కత్తిరించుకోవాలి అంటాము. కత్తిరించుకుంటా అయినను క్షౌరం చేయించుకుంటా అయినను ఒకవేళ స్త్రీకి అవమానం అయితే ఆమె ముసుగు వేసుకోవాలి అని పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తాడు. ఇంకా ఏమంటా ఉన్నాడు, పురుషుడు తల మీద ముసుగు వేసుకొనకూడదు, ఎందుకనగా పురుషుడు దేవుని పోలిక, పురుషుడు దేవునికి మహిమై ఉన్నాడు అని అంటున్నాడు. దేవునికి మహిమ అంటే, మహిమ అనగా కీర్తి అంటే గ్రేట్నెస్, గ్లోరియస్ అండ్ మిరాకిల్స్, గొప్పదనము, అద్భుతములు, దేవుని ఫేమ్ అయి ఉన్నాడు, ఘనత అయి ఉన్నాడు అని అర్థం. సో క్రీస్తుకు ఘనత పురుషుడు, కాబట్టి పురుషుడు ఈ యొక్క తలను మీద ముసుగు వేసుకోకూడదు అంటాడు. స్త్రీ పురుషుని మహిమై ఉన్నది, స్త్రీ పురుషుని నుండి కలిగినది కానీ పురుషుడు స్త్రీ నుండి కలిగి ఉండలేదు, కాబట్టి స్త్రీ పురుషునికే కానీ పురుషుడు స్త్రీ కొరకు సృజింపబడలేదు అన్నది ఈ వచనాల్లో మనకు కనబడుతూ ఉంటుంది. కాబట్టి జనరల్గా మనం ఆలోచన చేయవలసిన విషయం ఏంటంటే, ఈరోజు పౌలు భక్తుడు చెప్పినటువంటి ఈ భాగం ద్వారా మనం ఏం నేర్చుకోబోతున్నాం పరిశీలన చేస్తే, కల్చరల్ మనం ఎప్పుడైనా కూడా భారతీయ సంప్రదాయంలో చూస్తే స్త్రీ ఎప్పుడు కూడా చీర కట్టుకుంటుంది, ఆ చీర ద్వారా ముసుగు వేసుకుంటుంది. ఇప్పుడు ఇంకా కొంచెం ట్రెడిషన్స్ వచ్చేసాయి, కొంతమంది స్కార్ఫ్ ద్వారా ముసుగు వేసుకుంటా ఉన్నారు, ఇక కొంత రకరకాలుగా వేసుకుంటారు. ముసుగు అంటే ఏంటి అసలు? ముసుగుని ఎట్లా వేసుకుంటా ఉన్నారు? వాస్తవానికి మనం ఆలోచన చేస్తే ఈ పత్రిక కొరింథీ సంఘానికి రాస్తాను. కొరింథీ పట్టణంలో ఉండినటువంటి సంఘానికి రాస్తున్నప్పుడు కొరింథీ సంఘంలో ఉన్నటువంటి ఆచార వ్యవహారాలు ఏంటి, ఆ పట్టణంలో ఉండిన ఆచార వ్యవహారాలు ఏంటి, వారి డ్రెస్సింగ్ స్టైల్ ఏంటి, ముసుగు అన్నది వారి సాంప్రదాయంలో ఒక భాగం. ఎలాంటి ముసుగు వేసుకుంటారు అంటే, పండితులు ఏం చెప్తా ఉన్నారంటే, ఆనాటి స్త్రీలు, నాట్ ఇండియన్ ఉమెన్ అయితే చీర కట్టుకుంటారు కానీ దాన్ని కప్పుకుంటుంది, కానీ వాళ్ళు ఏ డ్రెస్ వేసుకుంటారు, ఎలాంటి కట్టుకుంటారంటే వాళ్ళు లైక్ మన ముస్లిం సోదరులాగా హిజాబ్ లాంటిది, తల మొదలు పెట్టుకొని కళ్ళు తప్ప
తల మొదలు పెట్టుకొని అరి కింద పాదాల వరకు వారి బాడీ ఎటువంటి పరిస్థితుల్లో ఎక్స్పోజ్ అవ్వకుండా వారు నిండుగా పైన వారు వేసుకుంటారు, ముసుగు వేసుకుంటారు అన్నది చరిత్రకారులు కొంతమంది పండితులు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. సో అలాంటి డ్రెస్ వేసుకున్నప్పుడు కానీ మనం ఈరోజు ఆలోచన చేస్తాము స్త్రీలు ముసుగు వేసుకోవట్లేదు అనే మాట్లాడతాము. ఇది మన దేవుని వాక్యం మనం బాగా ఆలోచన చేస్తే సో ఆనాటి కొరింథీ సంఘంలో వారికి చెబుతున్నటువంటి విషయం ఏంటంటే స్త్రీలు ముసుగు వేసుకోవాలి. ఎందుకు ముసుగు వేసుకోవాలి అన్నది కూడా నేను పౌలు భక్తుడు అంతగా ఎందుకు ఆ ముసుగుని గురించి ఆయన జ్ఞాపకం చేశాడు అని మనం జ్ఞాపకం చేస్తే ప్రాముఖ్యంగా ఈ ముసుగును గురించి మనం చూసినప్పుడు గ్రీకులు స్త్రీలు ఆనాటి పరిస్థితుల్లో ఉండేవారు. ఒక రకరకాలైనటువంటి స్త్రీలు అక్కడ ఉండేవారు. వారిలో ఎక్కువ వారి క్రమాన్ని చూస్తూ ఉన్నప్పుడు గ్రీకు స్త్రీలు వెలుపలికి వచ్చినప్పుడు ఖచ్చితంగా తమ ముఖమును కండ్లను తో సహా కప్పుకోవందురు. ఇది వారి సాంప్రదాయం. అయితే క్రైస్తవ ఎవరైతే దేవుని నమ్ముకున్నారో వారు ఏం చేసేవాళ్ళంటే దేవాలయంకు సంఘారాధనకు వచ్చినప్పుడు వారి ముసుగు తీసేసి ఆరాధన చేయటం, ప్రవచించటం, ప్రార్థనలు చేయటం ప్రారంభం చేశారు. అక్కడ సమస్య మనకు ప్రారంభమైంది. రెండవది మనం చూస్తూ ఉన్నప్పుడు క్రైస్తవ స్త్రీలు సంఘారాధనకు వచ్చినప్పుడు ముసుగు వేసుకోకపోవడం అమర్యాదగా భావించబడింది. ఎందుకు అమర్యాదగా భావించబడింది, కారణం ఏంటి అని మనం ఒకసారి చూస్తే కారణం మొదటిది ముసుగు తీసేయడానికి గల కారణం ఏంటంటే వ్యభిచారిణీయులు కానీ దోషం చేసిన వారు మాత్రమే ఆ యొక్క ముసుగును తీసేస్తారు మొదటిది. రెండవది తల కొరిగించుకోవటం. తల కొరిగించుకోవడాన్ని మనం చూసినప్పుడు స్త్రీకి తల కొరిగించుకోవడం అవమానం అంటూ ఉన్నాడు పండితుడు. సో అవమానం అయితే ముసుగు వేసుకోవాలంటాడు. ఎందుకు అవమానం? ఎందుకనగా ఎవరైనా సరే వ్యభిచార కారణమును బట్టి కానీ ఏదైనా తప్పు దోషములు చేస్తూ పట్టుబడినప్పుడు కానీ వారిని గుండు కొట్టి వదిలేస్తారు. సో వారిని అలా వదిలేసి వారు ముసుగు వేసుకోకుండా బయట తిరగాలి. ఇప్పుడు క్రైస్తవ బిడ్డలుగా ఆనాటి కొరింథీ సంఘంలో ముసుగు తీసేసి తిరగడం వల్ల వచ్చే సమస్య ఏంటి అంటే వీరు వ్యభిచారిణులుగా చూడబడుతూ ఉన్నారు. ఎవరైతే ముసుగు తీసేసి బయట తిరుగుతారో వారు వ్యభిచారులుగా భావించబడింది. తల కొరిగిన వారంటే తప్పు చేస్తూ దొరికిన వారినే తప్పుడు వారిగా వ్యభిచారం చేస్తున్న వారిగా చూడబడుతున్న సమాజం. మొదటిది ముసుగు తీసేసి తిరిగితేనే ఆమెని వ్యభిచారణగా చూస్తారు అన్నది ఆనాటి పరిస్థితులలో ఉండినటువంటి పరిస్థితి. రెండవది గుండు కొరగడం. ఎవరైనా తప్పు చేస్తూ దొరికితే ఆ సమయం ముందు వాళ్ళకి గుండు కొరుకుతారు. సో ఎప్పుడైతే ఈ స్త్రీలు కటింగ్ చేసుకున్నారనుకో, బహుశా ముసుగు వేసుకోవడం ఇష్టం లేదు, కటింగ్ చేసుకుంటే సమస్య వచ్చేది ఏంటి, ఏమే ఏదో తప్పు చేస్తూ దొరికింది అని అందరికీ అనుకుంటారు. కానీ ఇక్కడ ఏమీ లేదు. అందుకనే అలా అవమానం అయితే మీరు ఖచ్చితంగా ముసుగు వేసుకోండి. ముసుగు వేసుకోవడంలో తప్పేముంది? ముసుగు వేసుకోవాల్సిందే. మన వలన మన తలకు అవమానం కాకూడదు. సో స్త్రీకి ఎవరు తల? పురుషుడు తల. కాబట్టి స్త్రీ ముసుగు తీసేసి తిరిగితే ఆనాటి కల్చరల్ ప్రాబ్లమ్స్లో ఉండిన సమస్య ఏంటంటే ఎవరైతే ముసుగు తీసేసి తిరుగుతారో వారు వ్యభిచారులుగా పిలువబడుతూ ఉన్నారు. ఎవరైతే తల కొరిగించుకుంటారో లేదంటే క్షౌరం చేయించుకుంటారో వారు ఆనాటి స్త్రీలు ఏ విధంగా పిలువబడుతున్నారు? వాళ్ళు ఏమంటారంటే దోషం చేసిన వారిగా, పాపం చేసిన వారిగా పిలువబడుతూ ఉంటున్నటువంటి సందర్భం. ఇక మూడవది ఈ మన భారతదేశంలో కూడా కొన్నిసార్లు కొద్ది రోజుల క్రితం, కొన్ని సంవత్సరాల క్రితం క్రైస్తవులుగా క్రీస్తుని నమ్ముకున్నటువంటి వారిని చాలామంది ఈ క్రైస్తవ బిడ్డలుగా అన్నీ తీసేసి, అలంకారాలు అన్నీ తీసేసి, గాజులు తీసేసి, బొట్టు ఇలాంటివి ఇంకేవీ లేకుండా కంప్లీట్ కనీసం చెవులకి కమ్మలు లేకుండా, కనీసం వేసుకోవాల్సినటువంటి అలంకారాలు కూడా వేసుకోకుండా కొంతమంది క్రైస్తవులుగా మారారు. అప్పుడు చాలామంది ఏమన్నారంటే కొంతమంది క్రైస్తవేతరులు వారిని ఏమన్నారు, ముండమొప్పుల సంఘం అది ఇదని స్త్రీలను దూషించడం ప్రారంభం చేశారు. సో ప్రియమైన వారలారా, అలాగే ఇక్కడ కూడా ఎవరైతే కొరింథీ సంఘంలో ముసుగు తీసేసి తిరుగుతూ ఉన్నారో వారిని వ్యభిచారులుగా భావించడం జరిగింది. ఎవరైతే ఒకవేళ దేవుని సన్నిధిలో వాక్యం చెప్పాలి, ప్రవచించాలి అంటే వారు ఒకవేళ ముసుగు వేసుకోకపోతే చేయాల్సిన పని ఏంటి అంటే క్షౌరం చేయించుకోవాలి. క్షౌరం చేయించుకుంటే అర్థమైంది తప్పు చేస్తూ దొరికిన వారు అని అర్థం. సో ఇలా వారిని చూడడం జరుగుతుంది. కాబట్టి ఈ స్త్రీకి ఎప్పుడు కూడా వెంట్రుకలు మర్యాద, గౌరవమైనవి. కాబట్టి ఈ గౌరవంతో కూడినటువంటి ఏమంటారు బ్యూటీ స్పాట్. సో బ్యూటీ స్పాట్ అయినటువంటి దాన్ని
ఎప్పుడు కూడా స్త్రీలు ఎక్స్పోజ్ చేయకూడదు అన్నది కొరింథీ సంఘంలో ఉండినటువంటి, కొరింథీ పట్టణంలో ఉండిన సమస్య. కాబట్టి అలాంటి పరిస్థితులలో గుండా వెళ్తూ ఉన్నప్పుడు పౌలు భక్తుడు ఆ సంఘానికి తెలియజేస్తూ ఉన్నాడు, చక్కగా విషయాలు చెప్తా ఉన్నాడు. నిన్ను బట్టి నీవు ముసుగు తీసేసి తిరగడాన్ని బట్టి నీ తల అయిన భర్తకు అవమానం, నీ భర్తకు అవమానం అయితే నీ భర్త తల అయిన క్రీస్తుకు అవమానం, క్రీస్తుకు అవమానం అయితే క్రీస్తుకు తల అయిన దేవునికి అవమానం అంటూ పౌలు భక్తుడు ఈ భాగాన్ని చక్కగా వివరిస్తూ వచ్చాడు. కాబట్టి ఈ దినమున దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి మనం దేవుని వాక్యాన్ని లోతుగా పరిశీలన చేయాలి. ఎప్పుడైనా సరే ఎవరైనా సరే ముసుగును గురించి ప్రత్యేకంగా స్త్రీలను అణిచివేయాలని, కేవలం వాళ్ళని శ్రమ పెట్టాలని, వారిని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో కొంతమంది వారిని దూషించటం, తిట్టడం, హింసించడం జరుగుతూ ఉంది దినమున. కాబట్టి అలాంటి వారికి అవగాహన కోసమని ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాను. అలాగని దేవుని వాక్యంలో పౌలు భక్తుడు చెప్తా ఉన్నాడు, దేవుని సన్నిధిలో ఖచ్చితంగా మనం ముసుగు వేసుకోవడం మంచిదే. ఎందుకంటే తల వెంట్రుకలు అన్నవి స్త్రీకి బ్యూటీ స్పాట్. సో ఎప్పుడైతే తల వెంట్రుకలు నువ్వు విరబూసుకొని దేవుని సన్నిధికి, దేవాలయానికి, చర్చికి వస్తావో అప్పుడు ప్రజలంతా కూడా నీ వెంట్రుకలను వారు దేవుని ఆరాధించడం మానివేసి నీ వైపు చూడటం ప్రారంభం చేస్తారు. అలా దేవుని ఆరాధనలో మీ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అలా ఉండేవారు వారిని డైవర్ట్ చేసేవారిగా ఉంటారు అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కాబట్టి పౌలు భక్తుడు చెప్పినటువంటి మంచి విషయాల్లో ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే మనము ఇది మన రాయలసీమ అధ్యక్ష మండలంలో కానీ, సిఎస్ఐ సంఘంలో కానీ గురువులమ్మలుగా పనిచేస్తున్న వారు చాలామంది చక్కగా తల వెంట్రుకలన్నీ కూడా దగ్గరికి వేసుకొని కొప్పు కట్టుకొని వారు ఆరాధనలో పాల్గొంటారు. కారణం ఏంటంటే ఒకవేళ గురువారి పరిచర్యలో ఉండినటువంటి గురువులమ్మలు క్యాసిక్ వేసుకొని ఉండినటువంటి వారు కూడా తలం క్షౌరం చేసుకోకపోయినా వారు చక్కగా దగ్గరగా జుట్టంతా కొప్పు కట్టుకొని వారు పరిచర్యలో పాల్గొంటారు. ఒకవేళ అలా లేకపోతే ఖచ్చితంగా మీ జుట్టు మాత్రం దగ్గరకు వేసుకోవాలి, కవర్ చేసుకోవాలి. కాబట్టి అందుకే ఈ ముసుగు వేసుకోవడం అన్నది సంఘంలో ఒక మంచి ఆచారంగా ఉంటుందని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అంతేగాని ఇది కంపల్సరీగా ఖచ్చితంగా ముసుగు వేసుకోవాలి అన్నది కదా. అంటే ముసుగు వేసుకోవాలంటే కొరింథీ సంఘానికి చెప్పినటువంటిది పౌలు భక్తుడు చెప్పాడు కాబట్టి ఇలాగే ఉండాలి అని మాత్రం లేదు. ఒకవేళ పౌలు భక్తుడు చెప్పినటువంటి ముసుగు ఆనాటి పరిస్థితులు వేరు, ఈనాటి పరిస్థితులు వేరు. కానీ పరిస్థితులను బట్టి, కల్చర్ని బట్టి ఇదేమన్నా మారిపోతూ ఉన్నాయి. అయినను స్త్రీలు ముసుగు వేసుకోవడం అన్నది చాలా ప్రాముఖ్యమైనది. కారణం ఏంటంటే స్త్రీ యొక్క వెంట్రుకలు పురుషుని ఆకర్షించేవిగా ఉంటాయని జ్ఞాపకం చేస్తూ అలా ఆకర్షించి ఆరాధనలో దేవుని ఆరాధించడం నుంచి వారు డైవర్ట్ అవ్వడం ప్రారంభించబడుతుందని జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. అటు కృపలో ఈ దినమున దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనమంతా కూడా ఆ దేవుని వాక్యానుసారంగా ముందుకు కొనసాగాలని జ్ఞాపకం చేస్తూ దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించునుగాక. ఆమె చిన్న ప్రార్థన. దయగల తండ్రి, కృప కలిగిన దేవ, ఈ వాక్యం ద్వారా మా బిడ్డలందరినీ బలపరిచి స్థిరపరచమని, ఎందుకని సర్వసత్యంలో నీకు నడిపించమని యేసుక్రీస్తు ప్రభువారి నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమె.